రాబోయే నూతన సంవత్సరం అనగా 2024 నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఆళ్ళగడ్డ సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ, అంతేకాకుండా 50 మంది ప్రజానీకానికి ఈ మిత్ర యూట్యూబ్ ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక నేను ఆళ్ళగడ్డ డిఎస్పీగా పనిచేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా యూత్ ఫిషింగ్ లింక్స్ ఇస్తే కానీ, లేకపోతే ఓటీపీ ఫ్రాడ్స్ కానీ, లేదా బ్యాంకు నుండి మేము అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అని చెప్పేసి కానీ రకరకాలుగా వీళ్ళను ట్రాప్లో పడేసి మీ ఓటీపీ చెప్పండి, నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను, ఇమీడియట్గా మీదన్నీ అప్డేట్ చేయాలి, కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పేసి ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని ఫిషింగ్ లింక్స్ పంపిస్తూ ఉంటారు. మనకు వాట్సాప్ మెసేజ్ చూసిన వెంటనే రకరకాల ఫిషింగ్ లింక్స్ పంపిస్తుంటారు. ఒక్కసారి మనము ఆ లింక్ని క్లిక్ చేసామని చెప్పేసానంటే టోటల్ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాటికి వెళ్ళిపోతుంది. సో మన సెల్లో అంటే మొబైల్లో ఉన్న మన పర్సనల్ డేటా అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఓటీపీ ఏదైనా సరే మనము బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక్కసారిగా మనం ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడంతా కూడా వాడు కూడా ఓపెన్ చేస్తాడు, ఎవరైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఉంటాడో. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు 1కి 100 సార్లు మీరు అలర్ట్గా ఉండండి. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే వెంటనే ఎప్పుడైతే ఈ సైబర్ ఫ్రాడ్ జరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ క్లోజ్ అయిన వెంటనే వాళ్ళు ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ లేదా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయితే మీకు షార్ట్ కట్ మెథడ్ ఏమంటే 1930 అని చెప్పేసి మనకు నేషనల్ పోర్టల్ ఉంది. 1930 కొట్టిన వెంటనే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు మనకు ఈ సెంట్రల్ సైబర్ టీమ్ అనేవాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ పంపించడము, తర్వాత కొన్ని ప్రొఫార్మస్ అన్నీ కూడా మొబైల్లోనే పంపిస్తారు. వాటన్నింటిని పంపిస్తే ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు మన అమౌంట్ అంతా కూడా హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. హోల్డ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా మీరు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తే పర్వాలేదు. మీరు ఎప్పుడో తిరిగి 1 రోజు 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి రావడము, లేదా 2-3 గంటల తర్వాత రావడము, ఇదంతా డిలే కాకుండా మీరు 1930 అనే నేషనల్ పోర్టల్ని ఉపయోగించుకోవడం అనేది బెటర్ అవుతుంది. ఇక అంతేకాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో ఇక్కడ కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు ఎవరైతే ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు రైతు భరోసా పడలేదు, తర్వాత మీకు ఇంత పడుతుంది అని చెప్పేసి వాళ్ళ అక్కడున్న సెక్రటరీస్ని కానీ లేకపోతే అదర్ వాలంటీర్స్ని కానీ మభ్యపెట్టేసి వీళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరెవరికి రాలేదో ఆ లిస్ట్ పంపించండి, మేము అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి తెలియక నిజంగానే అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడంతో ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఇన్నోసెంట్స్ ఉంటారో ఆ ఇన్నోసెంట్స్కి మీ అమౌంట్ రాలేదు కదా, మేము వచ్చేటట్లు చేస్తాము, ఇమ్మీడియట్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు ఈ ఓటీపీ వస్తుంది, అది చెప్పండి అని చెప్పేసిన వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ను ఖాళీ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని యాప్స్ కూడా పంపిస్తారు, మేము గోల్డ్ ఈ మొత్తం అంతా కూడా పర్చేజ్ చేస్తున్నాము, అందులో మీకు తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పేసి చెప్పడము. ఇది మొన్ననే మేము ఒక టీంని జమ్మలమడుగు దగ్గర నుంచి ఒక టీంని మేము అరెస్ట్ చేయడం జరిగింది. సో వాడైతే ఒక గోల్డ్ యాప్ ఏదైతే ఉంటుందో యాప్ ఏమో జెన్యూనే, కానీ ఈ ట్రాప్లో పడేసిన అమాయకుల్ని మాత్రము వాడి ద్వారా డబ్బు కట్టిస్తాడు. వీడు ఇమ్మీడియట్గా ఆ వచ్చిన గోల్డ్ అంతా కూడా వీడు సొమ్ము చేసుకుంటూ పోతాడు. ఇట్లాంటి టీమ్స్ కూడా ఉన్నాయి. సో జనరల్గా ఈ సైబర్ క్రైమ్ అనేది మన మొబైల్ మన చేతిలో ఏదైతే ఉందో ఆ మొబైల్ని మనం చాలా జాగ్రత్తగా, మొత్తం మినీ ప్రపంచం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాడకుండా జనరల్గా ఫిషింగ్ లింక్స్ ఇట్లాంటివి ఏది కూడా చేయొద్దండి. తర్వాత మనకు వచ్చిన ఓటీపీ ఫ్రాడ్స్ ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దండి. అంతేకాకుండా కొన్ని యాప్స్ అనేటివి కూడా ఆ యాప్స్ పేరు మీద టోటల్ మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి పోకుండా ఉండాలంటే అది జెన్యూన్ యాపా కాదా అని చెప్పేసి ఆ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ మరొక్కసారి ఈ సైబర్ ఫ్రాడ్ మీద అలర్ట్గా ఉంటూ, ఇంకొకటి ఏమంటే నేను ఫైనల్గా ఇంకొక విషయం కూడా చెప్పాలి. జనరల్ పబ్లిక్ అంటే కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే చాలామంది ఈ ట్రాప్లో పడుతున్నారు, సైబర్ ఈ ముఠా నేరస్తుల ట్రాప్లో పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా మొన్న రీసెంట్గా ఒక టెక్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తూ ఉంటే ఎయిర్లైన్ టికెట్స్ మీ ద్వారా మీకు వచ్చే కమిషన్ అంతా పంపిస్తామని చెప్పేసి అతన్ని కూడా ట్రాప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు నేర్పించాల్సిన ఈ బీటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కూడా వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. దురాశకు పోవద్దండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన ఫిషింగ్ లింక్స్ అయితేనేమి, ఫేక్ యాప్స్ అయితేనేమి వీటన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకోవద్దండి. తర్వాత ఓటీపీ ఫ్రాడ్స్ ఎటువంటి పరిస్థితుల్లో మీకు తెలియని వాళ్ళకి మీ ఓటీపీ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి ఇవ్వద్దండి. మరొకసారి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.